హలో అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేనేం చేసా అనేది ఒక టీ పెట్టుకుంటున్నాను అనమాట. మా ఆయనకి నాకు నెక్స్ట్ పిల్లలకి స్నాక్స్ చేయాలి, స్కూల్ నుంచి వచ్చి తినడానికి, నెక్స్ట్ స్కూల్లో స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చెయ్యాలి. స్కూల్ నుంచి వచ్చి తినడానికి అయితే పొంగనాలు చేద్దామని రెడీ చేస్తున్నాను. స్కూల్లో స్నాక్స్ బాక్స్ కోసం నువ్వులుండలు చేయాలి. ఇంకా అయితే స్టార్ట్ చేశాను. టైం అయితే 3:15 అయింది ఆఫ్టర్నూను. ఫస్ట్ టీ అయితే పెట్టేసుకున్నా. ఈలోపు టీ అయితే కాగుతుంది కదా. ఇంకా పొంగనాల్లోకి కొద్దిగా ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి ఇంకా కట్ చేస్తున్నాను. ఎలా వేసినా బాగుంటాయి, అందులో క్యారెట్ తురుము వేయచ్చు, ఎలా వేయచ్చు, బట్ నేనైతే సింపుల్గా చేస్తున్నాను. జీలకర్ర వేసుకోవచ్చు, కొత్తిమీర, కరివేపాకు అవి వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పిల్లలకి ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఇలా కొత్తగా చేస్తే, అంటే రకరకాల షేప్స్లో చేస్తే వాళ్ళు తింటారు కదా. సో ఇలా ట్రై చేస్తాను నేనైతే. పొంగనాలు ఎగ్తో చేస్తాను, అలాగే దోస పిండితో చేస్తాను, ఇంకా అలా రకరకాలుగా ఉంటాయి. స్వీట్ అయితే గోధుమ పిండితో చేస్తా, బాలామృతంతో కూడా చేస్తాను. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీ పిండితో చూపిస్తున్నాను. ఇంట్లో ఇడ్లీ పిండి ఉంది మార్నింగ్ది, ఇంకా దాంతో అయితే చేస్తున్నా. ఇక్కడ చూడండి, పిండి అయితే తీసుకున్నాను కొద్దిగా ఒక గిన్నెలోకి. దాంట్లో జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఇంకా కొత్తిమీర అవేమీ వేయలేదు. ఇంకా సాల్ట్ అయితే ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ముందే కలిపి ఉంటుంది కదా. ఇంకా ఇది వచ్చేసి పొంగనాలు వేసుకునే ప్యాన్. ఇది నేను మీషోలో తీసుకున్నాను. 272 ఎంతో పడింది. చాలా ఇయర్స్ అయింది తీసుకుని. కాకపోతే చిన్నది, జస్ట్ ఒక 12 పొంగనాలు అయితే వస్తాయి. ఇంకా ఈ ప్యాన్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత వేస్తే బాగా వస్తాయి. ఇంకా టీ అయితే మరిగింది. ఇంకా టీ తాగడానికి అయితే రెడీ. ఇంకా పొద్దున్న సాయంత్రం అయితే టీ ఉండాలి కన్ఫామ్గా, లేకపోతే కాఫీ తగ్గించేయాలనుకుంటాం కానీ అలవాటు అయిపోయింది. ఇంకా పొంగనాలు చూడండి, ప్యాన్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ బదులుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా హెల్దీ. నేనైతే కొన్నిటిలో మాత్రమే నెయ్యి వాడతాను, అన్నిటిలో వేయను. ఎందుకంటే మా పిల్లలు అన్నిటిలోనే తినరు, వాళ్ళతో చాలా ప్రాబ్లము. ఇంకా నేను ఇక్కడైతే నార్మల్ ఆయిల్ వేసేస్తున్నా. చూడండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మిక్స్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి అన్నిటిలో. పైన కొద్దిగా జస్ట్ ఆయిల్ అలా చల్లినట్టుగా పెట్టాలి. ఈ స్పాచులా వచ్చేసి ఆ పొంగనాల ప్యాన్ ఉంది కదా దానికి వచ్చింది. స్పాచులా ఒకటి, నెక్స్ట్ బ్రష్ ఒకటి వచ్చింది అన్నమాట ఫ్రీగా. ఇంకా టీ అయితే ఇస్తున్నాను. ఇంకా మా ఆయన అయితే మా బుడ్డమ్మతో ఆడుకుంటున్నారు. ఇంకా నేను ఇక్కడ కూర్చుని వాళ్ళతో టీ తాగుతున్నా. ఇంకా పిల్లలు రావడానికి అరగంట ఉంది. మ్యాక్సిమం ఇంట్లో ఉన్నప్పుడు అయితే వాళ్ళు రాకముందే అన్నీ రెడీగా చేసుకుంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నాకు వాళ్ళతో వాగటం సరిపోద్ది. ఇక్కడ మా ఆయనకి తెలీదు నేను వీడియో తీస్తున్నట్టు. చాలా వీడియో అయితే కట్ చేస్తాను, లేకపోతే చాలా లెంతీ అయిపోద్ది కదా. ఇంకా మా బుడ్డం చూడండి ఆడుకుంటుంది. ఇంకా వీడియో అయితే ఇంకా తను నేను తీయలేదు. ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. పొంగనాలు అయితే ఇలా ఉడుకుతున్నాయి. నెక్స్ట్ నువ్వుల లడ్డు చేస్తా అని చెప్పాను కదా, దానికోసం అయితే నువ్వులు ఫ్రై చేయడానికి ఇంకా ప్యాన్ ఒకటి, ఇంకా నువ్వులు తీసుకుంటున్నా. నువ్వులు ఫ్రై చేయాలి, డైరెక్ట్గా పొడి చేసేస్తే బాగోదు. ఫ్రై చేస్తే చాలా కమ్మగా బాగుంటాయి టేస్ట్. నాకైతే ఫేవరెట్ ఇది చిన్నప్పటి నుంచి. నేను పిల్లలకు కూడా ఇదే ఎక్కువ చేస్తాను. ఇంకా బెల్లము మిక్సీలో ముక్కలుగా ఉంటే పొడి అవ్వదు కదా. ఫస్ట్ దీన్ని కవర్లో పెట్టుకుని ఇలాగా ఫస్ట్ ముక్కలుగా పొడిలా చేసుకుంటున్నా. తర్వాత దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.
అండ్ బెల్లం కూడా వచ్చి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చిన్న ముక్కలుగా చేసుకుని. సో అది కొంచెం పొడి చేయడానికి కష్టము, అందుకే ఫస్ట్ ఇంకా ఇలా మామూలుగా పొడి చేసుకున్నాక అప్పుడు మిక్సీలో వేస్తాను. ఇంకా చూడండి నువ్వులు అయితే ఇంకా రాళ్ళు అవి ఉంటాయి, క్లీన్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ చేశాను అవి, అంటే ముందు ఎక్కువ తెస్తాం కదా అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా వేసుకుని ఫ్రై చేసుకోవాలి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, టేస్ట్ బాగోదు. ఫ్లేమ్ తక్కువగా పెట్టి అలాగా స్లోగా ఫ్రై చేయాలి, అప్పుడే మంచి అరోమా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే రోస్ట్ అవనివ్వాలి. ఇంకా పొంగనాలు అయితే ఇలా ఉడికాయలేవో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటున్నా. ఇంకా వాటిని తిరగే అవసరం లేదు, ఎందుకంటే చిన్న చిన్న పొంగనాలే కదా ఉడికిపోతాయి. ఇడ్లీ పిండి అయితే దోశ పిండి అయితే 2 సైడ్స్ ఉడకనివ్వాలి. సో ఇంకా ఇడ్లీ పిండితో వేసాను కాబట్టి ఇంకా తిరగలేదు. ఒక 10 మినిట్స్ అలా కుక్ అవనిచ్చి ఇంకా ఆఫ్ చేస్తాను. ఇంకా నువ్వులు కూడా ఇంకా స్లోగా అలా ఫ్రై చేసిన మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ నువ్వులుండలు వచ్చి బెల్లం పాకం పట్టు కూడా చేయొచ్చు, బట్ మా పిల్లలు అయితే కొంచెం కొరకడానికి కష్టంగా ఉంటుంది. ఇలా అయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. పొడిలా ఉంచేయచ్చు, కానీ వాళ్ళు కింద మీద పడేసుకుంటారు. ఇంకొచ్చి ఇలాగా ఉండలు చుట్టిస్తే వాళ్ళు బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ తినడానికి బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇలా ఉండలు చేస్తాను. ఇంకా పొంగనాలు కూడా నేను ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను చూడండి, చాకు పెట్టి గుచ్చి ఉడికినయా లేవా అని చెప్పి చేస్తున్నాను. ఇవైతే కుక్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ నువ్వులు కూడా బాగా ఫ్రై అయిపోయి చూడండి, మంచి స్మెల్ అయితే వస్తున్నాయి, చాలా బాగుంటుంది నువ్వులు ఫ్రై అయినప్పుడు. ఇంకా మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీన్ని. ఆల్రెడీ బెల్లం కూడా పొడి చేసి పెట్టేశాను, ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయింది. ఆ పొడి చేసిన బెల్లంలో ఈ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు బాగా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, కొంచెం చల్లారాలి. బట్ నేను వేడిగానే వేస్తాను, అంటే ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అంటే ఉండలు బాగా చుట్టుకుంటాయని చెప్పి అయితే ముందే వేస్తాను వేడిగా ఉన్నప్పుడే. ఇంకా చూడండి పొడి అయిపోయాయి, ఆ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్సీ పట్టాలి. ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఫ్రై చేసిన ప్యాన్లో అయితే వేసేస్తున్నాను. ఇంక ఇందులో ఎలాంటి నెయ్యి కానీ ఏమీ వేయక్కర్లేదు. అంటే వాటర్ కూడా వేయ అవసరం లేదు. ఆ బెల్లము పాకం వస్తుంది కదా, నువ్వులు వేడికి ఆ పాకంలా కరిగి అదే ఉండ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ కొంచెం చేతులు కాలుతాయి, జాగ్రత్తగా అయితే చుట్టాలి. చేతులు తడుపుకుంటూ లేకపోతే ఆయిల్ రాసుకునైనా చుట్టొచ్చు. ఇక్కడ వచ్చి ఒక కప్పు నువ్వులకి ఇక్కడ 10 అయితే వచ్చాయి మీడియం సైజు ఉండలు. మా పిల్లలకి అయితే చాలా ఇష్టము, వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ ఇంక ఇది హెల్దీ కదా, ఇంకైతే నేను ఇది రొటీన్గా చేస్తాను వాళ్ళ కోసము. నువ్వులుండలు, నువ్వుల పొడి, అదే కారపొడి చేస్తాం కదా, దాంట్లో కొద్దిగా నువ్వులు వేసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇక్కడ కాలిపోతుంది, వేడి వేడి నువ్వులు అయితే ఇంకా మిక్సీ పట్టేసాను కదా, ఇంకా కాలిపోతుంది. ఇంకా అలాగే చుట్టేసి పెట్టేస్తున్నాను, నాకైతే అలవాటేలాగా. చూడండి నువ్వుల లడ్డూలు అయితే రెడీ. అంటే తక్కువ నువ్వులు ఉన్నాయి వాడేసాను, అందుకే ఉన్న మట్టికైతే ఇలా చేశాను. నెక్స్ట్ పొంగనాలు కూడా అయిపోయాయి, చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా బాగున్నాయి కదా, చిన్న చిన్న చిట్టి పొంగనాలు. ఇంక ఇది మార్నింగ్ టిఫిన్లోకి చేసిన చట్నీ. ఇంకా ఇది ఇచ్చాను పిల్లలకి. అవినాష్ అయితే ఇంకా రాలేదు, ఆకర్ష్ వచ్చాడు, ఆడుకుంటున్నాడు. ఇంకా వాడికైతే ఇవ్వడానికి తీసుకెళ్తున్నా. ఇంకా అవినాష్ కూడా వచ్చాడు, ఇంకా వాడు బ్యాగులు అన్నీ సర్దుకునే లోపు ఇంకా వాళ్ళకి స్నానం కోసం వేడి నీళ్ళు కాయాలి. నార్మల్ అయితే హీటర్ పెడతాను, ఇంకా శీతాకాలం కదా, ఇంకా క్లైమేట్ కూడా బాగుంటుంది, చల్లగా ఉంటుందని ఇంకా పొయ్యి అయితే పెట్టాను.
అంటే చలి కాచుకోవడానికి అవి బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం ఇలా పొయ్యి మీద కాసిన నీళ్ళైతే. ఇంకా కూర్చుని మాట్లాడుతున్నాను. ఇది వెలిగించడం చాలు మా పిల్లలైతే వచ్చేస్తారు, వాళ్ళకి చాలా ఇష్టము. ఇంకా నేను అంటించేసి లోపలికి వచ్చి ఇంకా పని చేసుకుంటాను, మధ్య మధ్యలో చూస్తాను. ఇంకా వాళ్ళైతే మాట్లాడతారు. చూస్తున్నారు కదా మా కోడి పిల్లలు. గుడ్లు అయితే తక్కువ పడతాయి, పెంట అయితే ఎక్కువ వేస్తాయి, కానీ బట్ అలా ఉంచుకుంటున్నాం. ఇంకా మా కష్టల్లి చూడండి ఆడుతున్నాడు నొప్పులతో. వీళ్ళకి ఇంకా అలవాటు మాట, చాలా ఇష్టము. ఇంక ఇది వచ్చేసి ఆ టైంలో వ్యూ 4:35 ఆ టైంలో. క్లైమేట్ అయితే చల్లగా ఉంది కదా, వ్యూ అయితే చాలా బాగుంది. వీళ్ళిద్దరూ తింటున్నారు టీవీ పెట్టుకుని, ఇంకా బొమ్మలు పెట్టుకున్నారనమాట. వాళ్ళకి నచ్చినాయి అంట, ఇంకా అడిగారు కానీ నేను తక్కువ చేశాను. ఇది మార్నింగ్ తీసుకున్న మెత్తళ్ళు, నెక్స్ట్ పచ్చిరొయ్యలు ఆవిడే క్లీన్ చేసి ఇచ్చేసింది. క్లీన్ చేస్తున్నాను, పసుపు నెక్స్ట్ ఉప్పు వేసి క్లీన్ చేస్తున్నా. ఇంకా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, మెత్తలు అయితే వండుదామని తీసాను అనమాట. ఇది వండినప్పుడు చూడండి ఎలాగున్నాయో, చాలా మురికి వస్తుంది అలా క్లీన్ చేస్తే. ఇంకా కర్రీ అయితే వండాను, అన్నము కర్రీ అయితే అయిపోయినాయి. ఇంకా పిల్లలు తెచ్చిన బాక్సులు కూడా క్లీన్ చేసా, అవి ఏం వీడియో తీయలేదు. నెక్స్ట్ ఇంకా స్టడీ టైము, టేబుల్స్ చెప్పమన్నాను ఇద్దరిని, అవి చదువుతున్నారు. నైట్ తిన్నాకమాట, తిన్నాక వెళ్ళి కొంచెంసేపు టీవీ చూస్తారు. ఇంకా నేనేమో మార్నింగ్కి పాలకూర కట్ చేసుకుంటున్నా. ఇదే నా వ్లాగ్ అండి. అన్నీ అయ్యాక కిచెన్ క్లీన్ చేసుకోవాలి. మ్యాక్సిమం అందరి ఇంట్లో ఇలానే ఉంటుంది కదా.